హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు వైకే న్యూస్. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కసరత్తు కొలిక్కి వచ్చింది. ఆర్థిక శాఖ అధికారులు దీనికి తుది తీర్పు రూపు ఇచ్చే పనిలో ఉన్నారు. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 3.35 లక్షల కోట్ల నుంచి 3.48 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఇక రేపైతే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు, దాని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆయా శాఖలకు సంబంధించి ఎంత నిధులు కేటాయించాలి ఏంటి దాని మీద కూడా ఒక క్లారిటీగా వచ్చినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా రేపు 11 గంటలకి ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్ సంబంధించి అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గతంలోనే అటు సీఎం చంద్రబాబు కూడా హెచ్ఓడిలతో మీటింగ్ పెట్టినప్పుడు ఆయా శాఖలకు సంబంధించిన పూర్తి రిపోర్టును తీసుకొచ్చుకున్నారు. దాంట్లో ఉన్న మిగులు బడ్జెట్ కి సంబంధించి లోటు బడ్జెట్ కి సంబంధించి పూర్తిగా ఒక రివ్యూ కూడా చేశారు. అయితే ఆయా శాఖలకు సంబంధించి రేపు ప్రధానంగా బడ్జెట్ కేటాయింపులు జరగబోతుందని చెప్పుకోవచ్చు. దాదాపు రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం అయితే 3.5 లక్షల కోట్ల వరకు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కి సంబంధించి 3 రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఆ నినాదంతో ముందుకు పోతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు దాదాపు 18 నెలల కాలంలో కూడా పూర్తి స్థాయిలో ఆ సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేస్తుంది. అందులో మరికొన్ని పథకాలు అది ఏదైతే మహిళలకు సంబంధించి 18 ఏళ్లు దాటిన వారికి 1500 రూపాయలు ఇచ్చే పథకానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా రేపు బడ్జెట్ లో కొన్ని నిధులు కేటాయిస్తారు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఇటు స్త్రీ శక్తి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, రైతుకు సంబంధించిన నిధులు కావచ్చు, అలాగే జేపన్ 2.0కి సంబంధించిన ప్రత్యేకంగా నిధులు అనేది అంటే ఇచ్చిన ప్రతి హామీ అనేది కూడా అమలు చేస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అటు పేద ప్రజలకి అందుబాటులోకి అన్ని పథకాలు అందుబాటులో ఉండే విధంగా కూడా ప్రత్యేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి భారీ కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా అటు విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఆర్థిక శాఖ ప్రత్యేక నిధులు కేటాయించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు రెండో కేటగిరీ చూసుకుంటే వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రేపు ఉదయం ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రేపు సాయంత్రం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ప్రత్యేకంగా వ్యవసాయకు సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అందులో ప్రధానంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రత్యేకమైన బడ్జెట్ ఉంటుంది అనేది సమాచారం కూడా అందుతుంది. ఎందుకంటే అటు ఉత్తరాఖండ్కి సంబంధించి కావచ్చు, రాయలసీమకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులు అనేది కీలకంగా కూటమి ప్రభుత్వం తీసుకుంది. దాని మీద పూర్తి స్థాయిలో అవి నిర్మాణం జరిగే విధంగా కూడా రాబోయే రోజుల్లో వాటికి ప్రత్యేక నిధులు కేటాయించి ఆ పనులు కూడా మొత్తం పూర్తి స్థాయిలో జరిగే విధంగా అయితే రేపు బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి మరొక ప్రాధాన్యతనిచ్చారు. దాని మీద కూడా రేపు నిధులు అయితే భారీగా కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేకంగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది. గతంలో అమరావతి రాజధాని నిర్మాణం అనుకున్నప్పుడు కూడా అటు వైసీపీ ప్రభుత్వంలో కొంత అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా రాజధాని నిర్మాణం మీద ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి సెంట్రల్ నుంచి ఆ ప్రత్యేక ఫండ్స్ తీసుకొస్తున్నారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిధులను కేటాయించింది. అంతేకాకుండా రెండో విడత ల్యాండ్ పూలింగ్ కూడా మొదలు పెట్టింది. కాబట్టి మరొక 20,000 ఎకరాలు అంటే పూర్తి స్థాయిలో దాదాపు ఇప్పటి వరకు కూడా 70,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని హెడ్ క్వార్టర్స్ కూడా ఆంధ్ర రాజధానిలో ఉండే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే రైట్ రాజేష్, థ్యాంక్ యూ. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డికి నేడు ఆయన కుమార్తె కాకాని పూజితకు కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గుమ్మల దిబ్బలో బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేశారని, ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని నోటీసులో పోలీసులు తెలిపారు. కాకాని పూజితకు వాట్సాప్ ద్వారా నోటీసులు అందజేశారు. ఆధారాలతో వివరణ ఇవ్వాలంటూ పూజితకు నోటీసులు జారీ చేశారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. తేజ చెప్పండి, అయితే మొన్నైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే మనం చూసాం, అలాగే నేడు కూడా వాళ్ళ పూజిత వాళ్ళ కుమార్తెకు కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే చూసాం. దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మైనింగ్ కేసు వ్యవహారంలో కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకి వెళ్లి బెయిల్పై ప్రస్తుతం ఉన్నారు. ఆయన జైలు నుంచి వచ్చినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు, ప్రత్యేకించి నెల్లూరు నియోజకవర్గంలో ఏదైతే ఇటు నెల్లూరు సిటీ కావచ్చు, సర్వేపల్లి నియోజకవర్గంలో పలు అంశాలపై కూడా స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ కూడా పూర్తి స్థాయిలో ఆయన విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కూడా గతంలో కొన్ని లడ్డు ఏది కలిసిన అంశం కావచ్చు, ప్రత్యేకించి కొన్ని ప్రత్యేక విధానాల్లో ఆయన వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఆయన అడ్డుకున్న నేపథ్యంలో కూడా పలు నోటీసులు జారీ చేశారు. తాజాగా ఇటు నెల్లూరు జిల్లాలోని ఇటు కోవూరు నియోజకవర్గంలోని గుమ్మల దిబ్బ గ్రామంలో బాలిక మృతి చెందింది. ఆ మృతి అంశానికి సంబంధించి అక్కడ స్థానికంగా కొంతమంది గంజాయి రౌడీ మూకల అంశాలు కూడా
ఆమె మృతి చెందింది. ప్రత్యేకించి స్థానిక పోలీసుల నిర్లక్ష్యం కావచ్చు, ప్రత్యేకించి ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినంత గంజాయి రౌడీ బ్యాచ్ ఆగడాలు ఎక్కువై వీరికి పూర్తి స్థాయిలో పొలిటికల్ లీడర్స్ సహకరిస్తారంటూ ప్రభుత్వంపై కూడా పూర్తి స్థాయిలో ఆయన విమర్శలు చేశారు. ఆయన విమర్శలు చేసిన కొద్ది గంటల తర్వాత కాకాని గోవర్ధన్ నివాసానికి కోవూరు పోలీసులు చేరుకున్నారు. పూర్తి స్థాయిలో ఆయన చేసినటువంటి విమర్శలు కావచ్చు, ఆయన చేసినటువంటి నిరాధార ఆరోపణలు పూర్తి స్థాయిలో క్లియర్ కట్ గా రేపు రోజున 14వ తారీఖున కోవూరు పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరవ్వాలంటూ కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆయన నివాసంలో నిన్నటి రోజు కూడా నోటీసు జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఆయన కుమార్తె కాకాని పూర్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆమె కూడా ఇటీవల కాలంలో కూడా నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి మహిళలపై అనేక దాడులు కావచ్చు, అనేక అంశాలపై పూర్తి స్థాయిలో మీడియా సమావేశంలో ఎప్పటికప్పుడు కూడా కూటమి ప్రభుత్వంపై కూడా ఇటు మరి ప్రత్యేకించి హోంమంత్రి కూడా పూర్తి స్థాయిలో పోలీసుల యొక్క శాఖపై కూడా ఆమె పూర్తి స్థాయిలో కూడా అనేక ఆరోపణలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా యొక్క బాలిక మృతి కేసుకు సంబంధించి ఆమె కూడా ట్విట్టర్ వేదిక ఏదైతే ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. ప్రత్యేకించి సోషల్ మీడియాలోనూ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్షిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు విభాగం కలుగుతుంది. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేవలం వారిపై అక్రమ కేసులే భాగంగా ముందుకు వెళ్తారు కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభివృద్ధి సంఖ్యం అనేది కూడా ఎక్కడ కనిపించట్లేదు. అక్రమ కేసులు బంధించి వైసీపీ పై కూడా పూర్తి స్థాయిలో దౌర్జన్య కాండ జరుగుతుంటూ కూడా ఆమె అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో ఇటు కాకాని కావచ్చు, ప్రత్యేకించి కాకాని పూస్తే కూడా పూర్తి స్థాయిలో ఆమెకి వాట్సాప్ అందుబాటులో నేపథ్యంలో వాట్సాప్ ద్వారా ఆమెకి నోటీసులు జారీ చేశారు. వీరిద్దరు కూడా రేపు పోలీసు స్థాయిలో కూడా ఏడానికి ఆరోపణలు చేశారు. ఆ పూర్తి ఆధారాలతో కూడా కోవూరు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరిద్దరు కూడా రేపు కోవూరు పోలీస్ స్టేషన్ కి విచారణకి హాజరవుతారా లేదన్నటువంటి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఇప్పటికే ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి పలు ఎమ్మెల్యేల పూర్తి స్థాయిలో అనేక అవినీతి అక్రమాలు పాల్పడదు. ప్రత్యేకించి సరేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి కావచ్చు, ప్రత్యేకించి పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేపై కూడా పూర్తి స్థాయిలో అనేక అవినీతి అక్రమాలు పాల్పడుతున్నట్టు వారు చేసిన వ్యాఖ్యలపై కూడా గతంలో కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పోలీసులకు సంబంధించి ఏదైతే శాంతి భద్రత వివాదం కలుగుతున్న నేపథ్యంలో పలు కార్యక్రమాలు కూడా వైసీపీ నేతలను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలను కేవలం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారని చెప్పేసి వైసీపీ సీరియస్. రైట్ తేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సిబ్బంది కొరత రోగుల పాలిట శాపంగా మారింది. ఏళ్ల తరబడి సిబ్బంది నియామకాలు జరగకపోవడంతో రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి అవస్థలు తప్పటం లేదు. ఇక జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ ఆసుపత్రి రోజుకు సగటున 12 నుంచి 1500 మందికి పైగా ఓపీకి వస్తుంటారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులను వైద్య పరీక్షలు, ఆపరేషన్ థియేటర్లకు సహాయకులే తీసుకువెళ్లవలసిన పరిస్థితి నెలకొంది. ఇక అత్యవసర కేసుల విషయానికి వస్తే ఒక వైద్యానికి మాత్రమే డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం ఆసుపత్రికి మరో 259 మంది సిబ్బంది అవసరమని ఆసుపత్రి ఉన్నతాధికారులు చెబుతున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పురుషోత్తం రెడీగా ఉన్నారు. పురుషోత్తం, చెప్పండి. ఇక శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్తో అయితే సర్వజన ఆసుపత్రిలో సిబ్బంది కొంత వల్ల రోగులైతే ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది కదా, దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, దీనిని సర్వజన హాస్పిటల్ గా అంటారు. ఒకప్పుడు అయితే రిమ్స్ హాస్పిటల్ గా ఉన్నటువంటి ఈ హాస్పిటల్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ సర్వజన హాస్పిటల్ గా చేశారు. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి హాస్పిటల్ పరిస్థితి చూసుకున్నట్లయితే రోగులు అయితే ఎవరైతే ఉన్నారో రోగులు వస్తున్నారు, ఆ రోగులకు ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో సక్రమంగా అందుతుందని అనుమానాలు అయితే అవుతున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ రోగులు తీసుకెళ్ళడానికి స్ట్రక్చర్స్ పట్టుకెళ్ళినటువంటి వార్డ్ బాయ్లు కావచ్చు, అదేవిధంగా హెల్పర్లు కావచ్చు, ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఎవరైతే ఉండాలో ఎంతమంది సిబ్బంది ఉండాలో అంతమంది సిబ్బందికి కాకుండా తక్కువలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని అడిగినా సరే ఏంది పరిస్థితి ఉంటే ఇందులో అంటే కరెక్ట్గా సిబ్బంది లేరు, ఆ సిబ్బంది కొరత వల్లనే మాకు ఇబ్బందులు కలుగుతున్నాయని అక్కడ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ రోగులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైతే అంబులెన్స్ వచ్చినటువంటి వాళ్ళని కూడా సకాలంలో దించి ఎమర్జెన్సీకి తీసుకెళ్లాలన్నా సరే చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో వాళ్ళకి ప్రాణాపాయం కూడా జరిగే పరిస్థితి ఉందని కూడా వాపుతున్నారు. ఈ నేపథ్యంలో అంబులెన్స్ లో వచ్చినటువంటి ఎవరైనా ప్రమాదవశాత్తు జరిగే ఎమర్జెన్సీగా తీసుకెళ్లాలన్నా వార్డ్ బాయ్ ఎక్కడ ఉంటాడో తెలియదు. ఆ వార్డ్ బాయ్ సంబంధించినటువంటి మెన్ కూడా చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 600 వరకు ఉన్నటువంటి మొత్తం హాస్పిటల్లో ఉన్నటువంటి మొత్తం సిబ్బంది అందరితో కలుపుకుంటూ 600 మందికి పైగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం 61 మంది ఉన్నందున ఈ ఇబ్బంది కలుగుతుందని మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా సిబ్బంది కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ గవర్నమెంట్ ఏదైతే అధికారులు ఉన్నతాధికారులు అదే ప్రజాప్రతినిధులు ఈ హాస్పిటల్ మీద దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటు చేసి సిబ్బంది కూడా తగ్గించి ఏదైతే సిబ్బంది సకాలంలో సిబ్బంది తమ డ్యూటీలు వినియోగించుకున్నట్టు, అదేవిధంగా రోగులు కూడా తన
సేవలు అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము సక్రమైనటువంటి వైద్యాన్ని అందించే పరిస్థితి కల్పించగలిగిన ఒక డాక్టర్లు చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి రోగులని ఇమీడియట్ గా ఎక్స్రే తీసుకెళ్లాలన్నా, అదేవిధంగా స్కానింగ్ తీసుకెళ్లాలన్నా ఈ వీల్ చైర్స్ లేకపోవడంతో, వీల్ చైర్స్ ఉన్నప్పుడు కూడా అక్కడ సిబ్బంది లేకపోవడంతో వాళ్ళు వచ్చేంత వరకు లేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈలోగా చేసేది ఏమీ లేక ఎవరైతే రోగులు ఉన్నారో, రోగులతో అటెండర్స్, అదేవిధంగా సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ సెక్షన్ లో వాళ్ళు పెట్టుకొని స్వయంగా తీసుకెళ్లే పరిస్థితి కలుగుతుంది. వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు కూడా ఎక్కడైతే ఈ సంబంధించిన విభాగాలు ఉంటాయో, ఎక్స్రే ఎక్కడ ఉంది, అదేవిధంగా స్కానింగ్ సెంటర్ ఎక్కడ ఉంది, లేదా బ్లడ్ బ్యాంక్ ఎక్కడ ఉంది అని తెలుసుకునే సమయం వాళ్ళకి పడుతుంది. ఈలోగా ఈ పేషెంట్ తిప్పడం ఒక వ్యక్తి అయితే ఎక్కడ ఉన్నాయో అని తెలుసుకునే ఆ విభాగంకి వెళ్ళే మార్గం కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు మధ్యలో ఉండి ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. ఈలోగా ఈ ఉన్నటువంటి ఎమర్జెన్సీ టైంలో ఆయనకి అందాల్సినటువంటి వైద్యం సక్రమంగా ఇన్ టైంకి అందకపోవడంతో కొంతమంది అయితే మాత్రం ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో ఎవరిని అడిగినా సరే మేమేం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరతగా ముఖ్యం కాబట్టి మేము చేసేది లేదన్న ఒక వాదన అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పురుషోత్తం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సైబర్ మోసాలు అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. 2 రోజుల వ్యవధిలో జిల్లాకు చెందిన 2 వ్యక్తుల వద్ద సైబర్ నేరగాళ్లు 25 లక్షలు దోచేశారు. మాయమాటలు చెప్పిన దుండగులు బాధితుల వద్ద భారీ మొత్తం కొట్టేశారు. దీంతో 2 బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘరానా మోసంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లాలో జరిగిన సైబర్ నేరాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు అందిస్తారు. వెంకటేశ్వరరావు, చెప్పండి, సైబర్ మోసాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే వణుకుపోస్తున్నాయి. 2 రోజుల్లో అయితే 25 లక్షలు అయితే దోచేసినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? జిల్లాలో వరుస సైబర్ మోసాలతో ఈ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారని చెప్పొచ్చు. గత 2 రోజులుగా చూసుకుంటే ఒక వ్యక్తి ఎవరైతే రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామానికి చెందినటువంటి ఉపాధ్యాయుడు, అతని వద్ద 24 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పుణుకు శ్రీనివాస్ పలు దఫాలుగా 24 లక్షల రూపాయలు కూడా సైబర్ నేరగాళ్లకు తన అకౌంట్ ద్వారా చెల్లించడం జరిగింది. ముఖ్యంగా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్థానంలో ఉండి అందరికీ విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు ఇటువంటి మోసాలకు వారికి ఆకర్షించబడుతున్నారంటే ఏ విధంగా ఉండొచ్చు ఆయన సైబర్ నేరాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ ఉపాధ్యాయునికి ఒక ఫేస్బుక్ ద్వారా లింక్ పంపించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా 10 లక్షల రూపాయల ఎరువులను ఉచితంగా అందిస్తామని, అది అమ్ముకుంటే 15 లక్షల రూపాయలు, మరో 5 లక్షల లాభంతో 15 లక్షల రూపాయలు వస్తుందని అతనికి నమ్మబలికారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడు ముందు కొంత సొమ్మును చెల్లించడం, అలా పలు దఫాలుగా 24 లక్షల రూపాయలు పోగొట్టుకున్న తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే ఈ సైబర్ నేరగాల చేతిలో తాను చిక్కుకున్నానని అర్థం చేసుకుని 1930కి ఫోన్ చేయడం ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం మామిడికుదురు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు వెంటనే ఏదైతే నేరగాళ్ళ అకౌంట్లు ఉన్నాయో వారిని అకౌంట్ ని సీజ్ చేసి 9 లక్షలు మాత్రమే నిలపగలిగారు. మిగిలిన మొత్తాన్ని కూడా ఇంకా రికవరీ చేసే పనిలో అయితే పోలీసులు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రత్యేక బృందాలు ఈ సైబర్ నేరగాల కోసం గాలిస్తున్నాయి. మరో ప్రాంతం అమలాపురం పట్టణానికి చెందినటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ వద్ద సుమారు 1 లక్ష రూపాయలు 2 దఫాలుగా ఈ సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. ఆ ఒక ఆర్ఎంపీ ఎవరైతే జయంతి సురేష్ ఉన్నాడో అతను నాప్టూల్ ద్వారా ఒక మొబైల్ ఫోన్ కొన్నాడు. దాని మొబైల్ ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో దాన్ని రిటర్న్ చేసే క్రమంలో ఈ సైబర్ నేరగాళ్ళు వాళ్ళలో చిక్కున్నాడు. తొలుత 49,000 చిల్లర, తర్వాత 49,000, అలా 2 దఫాలుగా సుమారు 1 లక్ష రూపాయలు పైబడి అతను సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోయి పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఈ వరుస సైబర్ నేరాలతో ప్రాంతవాసులంతా కూడా భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందని చాలా ఆందోళన చెందుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో బాధితులు అయితే కేసు అయితే నమోదు చేశారు. పోలీసులు ఏమైనా విచారణ స్టార్ట్ చేశారా? పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ స్టార్ట్ చేసినప్పటికీ కూడా వారు కౌన్సిలింగ్ అయితే ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సైబర్ నేరాల వల్ల పడకుండా గతంలో ఓటీపీ ద్వారా ఇటువంటి మోసాలు జరిగేవి. ఇప్పుడు సైబర్ నేరాలు ఎలా రాను పరిణితి చెంది ఆన్లైన్ వెబ్ లింక్ ద్వారా ఏపీకే యాప్లు పంపించడం ద్వారా ఇటువంటి పలు రకాల సిస్టమ్స్ ద్వారా ఇటువంటి పలు రకాల మోసాలకు అయితే గురవుతున్నారు. వీటిలన్నిటి కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి గుర్తు తెలియని వ్యక్తులకి తమ
బ్యాంకుకి సంబంధించిన సమాచారం చేరవైద్యని కూడా పోలీసులు అయితే కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటువంటి అపరిచిత వ్యక్తులు ఎవరైనా కాల్ చేస్తే తమకు సమాచారం అందించాలంటే ఫోన్ లో ఎటువంటి ఓటీపీ కానీ, బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఆధార్ డీటెయిల్స్ కానీ, పాన్ డీటెయిల్స్ కానీ ఏవి చెప్పొద్దని. రైట్ వెంకటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కడప నగరం ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం మధ్య రైల్వే అండర్ బ్రిడ్జెస్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతిరోజు వేల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని ఎర్రముక్కపల్లె వాసులు కోరుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇక కడప నగరం ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్య పరిష్కరించాలని స్థానికులు అయితే ఎప్పటి నుంచో కోరుతున్నారు. మరి దీనిపై అధికారులు ఏమైనా చొరవ తీసుకున్నారా? ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి ఎర్రముక్కపల్లి మరియు విశ్వనాథపురం సంబంధించి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణము పనులు అయితే మధ్యలో కొన్ని ఆటంకాలు ఆగిపోయినాయి. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే 2024 ఆగస్టు నెలలో అటు కడప ఎమ్మెల్యే మరియు అదే విధంగా కమలాపురం ఎమ్మెల్యే దానికి సంబంధించి టెండర్ 12 కోట్ల వ్యయంతో ఆ యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు కడప మరియు కమలాపురం ఇద్దరు శాసనసభ్యులు కూడా ఒక ఏడాది లోపల ఈ యొక్క అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ పూర్తి చేస్తామని, అటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కానీ అసౌకర్యం కానీ గురవకుండా మేము ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మనం పూర్తి స్థాయిలో చూస్తున్నట్లయితే ఏదైతే ఎర్రముక్కపల్లె దిశగా ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం 90% పూర్తయింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు అటు విశ్వనాథపురం వెళ్లే దిశగా అయితే ఎటువంటి పనులు చేపట్టలేదు. ఈ యొక్క పనులు చేపట్టకపోవడం కారణంతో ప్రతిరోజు ఉదయాన్నే స్కూల్కి వెళ్లే పిల్లలు కావచ్చు, లేదంటే పనులకు వెళ్లే కూలీలు కావచ్చు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అటు ఆటో వెళ్లాలన్నా కూడా మనం అటు వెళ్ళలేని దుస్థితి. ఒకవేళ అటుగా వెళ్ళే పనులు కానీ లేదంటే స్కూల్ పిల్లలు కానీ వెళ్ళాలంటే దాదాపు ఒక 5-6 కిలోమీటర్ చుట్టూ తిప్పుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అనేక విధమైనటువంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇటు మనం పూర్తి విషయంగా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఇంకా కొన్ని నిధులు రావాల్సి ఉంది. ఏదైతే 12 కోట్ల టెండర్ తో ఆ యొక్క నిధులు మంజూరు అయినాయో ఆ యొక్క నిధులు కూడా సరిపోని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న గతంలో జరిగినటువంటి ఆ యొక్క కార్పొరేషన్ సంబంధించి లోకల్ బాడీ మీటింగ్ సంబంధించి అక్కడ 2.5 కోట్లు నిధులు మంజూరు చేస్తూ కూడా లోకల్ బాడీ తీర్మానం చేసింది. అయినప్పటికీ ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు అంటే ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడానికి ఎటువంటి ముందడుగు వేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు, లేదంటే కూలి పనులకు వెళ్లే కూలీలు కావచ్చు, లేదంటే స్థానిక ప్రజానికం కూడా ఆ యొక్క ఇంటి ముందర ఆ యొక్క పెండింగ్ పనులు ఉండడంతో చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ యొక్క అధికారులు ఏదైతే ఆ యొక్క లోకల్ బాడీ నుంచి వచ్చినటువంటి నిధులను కూడా పూర్తి స్థాయిలో వినియోగించి ఆ యొక్క పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఆ యొక్క విముక్తి ఆ యొక్క అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పూర్తి స్థాయి చేసి తమకు విముక్తి కలిగించాలని కూడా కోరుతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక రాష్ట్రంలో 4 మంత్రులకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపింది. ఇక దీనిపై పోలీస్ శాఖ నిగాఢ విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్లకు బెదిరింపు లేఖలు వచ్చాయి. బెదిరింపు లేఖలు ఆయా మంత్రుల పేషీలకు రావడంతో దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే బెదిరింపు లేఖలపై పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకరంగా మారిన నేపథ్యంలో వారి నుంచి బెదిరింపు లేఖలు రావడం వల్ల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీంతో ఇది ఎవరో అగంతకులు ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగా భావిస్తున్నారు. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర గాని, పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని, అభిమానులు గాని అంత సీరియస్గా తీసుకోకపోవటం లేదు. ఏది ఏమైనప్పటికీ పోలీసులు తమ పని తాము చేసే విధంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి, ఇక రాష్ట్రంలో 4 మంత్రులకైతే మావోయిస్టుల నుంచి అయితే లేఖలైతే అందినట్టు తెలుస్తుంది. అంటే రీసెంట్గా మనం చూసాం, దీనిపై కందుల దుర్గేష్ కూడా స్పందించారు. కుటుంబ సభ్యులు కూడా భయపడుతున్నారు ఇలా లేఖలు రావటంపై. దాని గురించి అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి అయితే ఇది ఒక నిశ్శబ్ద సంచలనంగా మారింది. ఒకేసారి 4 మంత్రులకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు రావడంతో కొంత ఉలిక్కిపాటు గురయ్యారు. అయితే దీని మీద నిశ్చితంగా నిగూఢంగా పోలీస్ శాఖ, అటు నిఘా వర్గాలు, అటు ఫోరెన్సిక్స్ నిపుణులు కూడా దీని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏదైతే కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్ వీళ్ళిద్దరు కూడా రిపోర్ట్ చేశారు. ఈ రిపోర్టు సంబంధించి పోలీస్ శాఖ ఎంక్వైరీ చేస్తే దీంట్లో ఎట్టకేలకు తేలింది ఏంటంటే ఇది మావోయిస్టుల నుంచి వచ్చింది మాత్రం కాదనేది స్పష్టమైంది. దీంతో కొంత ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ లేఖలు తెలంగాణ నుంచి, మన రాష్ట్రం నుంచి కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి రిజిస్టర్ పోస్ట్ లో వచ్చాయి. ఈ డైరెక్ట్ గా మంత్రుల పేషీలకు వచ్చాయి.
మంత్రి పేషీలకి ఈ లేఖలు రావడంతో ఒకేసారి నలుగురు మంత్రులు కూడా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు. అంతేకాకుండా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి కొల్లు రవీంద్ర గారికి, అట్లాగే జనసేన నుంచి కందుల దుర్గేష్కు, బీజేపీ నుంచి సత్యప్రసాద్ యాదవ్కి, ఇట్లా ఈ ముగ్గురు మంత్రులకి ఈ లేఖలు రావడంతో కూటమిని ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఇది ఆగంతకులు గాని ఆగతాయికులు గాని చేసిన పనిగా దీన్ని పోలీసులు భావించారు. మావోయిస్టుల ప్రమేయం మాత్రం దీంట్లో లేదని స్పష్టం కావడంతో ఈ మంత్రులు గాని, ప్రభుత్వం గాని, ఆ మంత్రుల కుటుంబాలు గాని ఊపిరి పీల్చుకున్నాయి. శ్రావణి. రైట్ కృష్ణారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.